పూర్వం సహస్ర కవచుడు అనే పేరుతో రాక్షసుడు ఉండేవాడు. అతను పరమేశ్వరుణ్ణి నాకు 100 కవచాలు ప్రసాదించు, ఒక కవచం బద్దలవ్వాలి అంటే 100 సంవత్సరాలు ఆ తపస్సు చేస్తూనే యుద్ధం చేయాలి, అలా యుద్ధం చేస్తే ఒక కవచం పోవాలి అని వరం కోరాడు. శివుడు తదాస్తు అన్నాడు. ఆ వరం ఉందని గర్వంతో ముల్లోకాలపై దెత్తాడు. దేవతలు ఎవరు ఎదిరించలేక పారిపోయారు. అప్పుడు దేవతలంతా విష్ణుమూర్తికి మొర పెట్టుకున్నారు. విష్ణువు వారి మొర విని తానే నరనారాయలుగా భూమి మీద అవతారం ఎత్తి 99 కవచాలు బదులు కొట్టాడు. అలా ఆ కవచం మాత్రమే మిగిలింది. అప్పుడు కవచుడు భయపడి దేవతలంతా అభయం ఇమ్మని కోరుతాడు. ఎవరు అభయం ఇవ్వకపోవడంతో చివరికి సూర్యుడు అభయం ఇస్తాడు. కవచుడు అప్పుడు సూర్యుడిలో దాగుండిపోయాడు. అప్పుడే దుర్వాసని వరం పొందిన కుంతి సూర్యుని ప్రార్థించింది. దుర్వాసని ప్రభావం ఫలితంగా సూర్యుడు తనలో కవచాన్ని కుంతి గర్భం దానం చేశాడు. కన్య అయిన కుంతి కవచుని పెంచుకోవడం భయపడి విధిలో విడిచిపెట్టింది. సరే, రాధకు దొరికిన రాధేయుడనే పేరుతో ప్రసిద్ధి పొందిన కర్ణుడు